నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నూకల రవికుమార్ సిద్ధాంతి గారు, దేవి ఉపాసకులు. నమస్కారం గురుగారు. నమస్తే. శ్రీమన్ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తున్నాను. గురుగారు, మనమైతే కనుక పరాభవ నవ సంవత్సరంలోకి ఎంటర్ అయిపోయాం గురుగారు. ఈ సంవత్సరంలో ఎవరికైనా కూడా మా రాశి ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని చూస్తూ ఉంటారు. ముఖ్యంగా గురుగారు ఒక్కటేందంటే అందరూ రాశి ఫలితాలు చెప్తూ ఉంటారు, కాకపోతే మనకు అసలు గోచార ఫలితాలు ఇవి చెప్పేవైతే కనుక, కానీ అసలు ప్రతి రాశిలో ఉన్న వారికి అప్పులు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఎదుర్కొంటూనే ఉంటారు. ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలి అంటే కూడా ఏమైనా పరిహారం ఉంటుందా? ఈ సంవత్సరంలో ఫస్ట్ వచ్చేసి మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, వీళ్ళకి అభివృద్ధి కలగాలి అంటే కనుక వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు, అసలు ఈ అప్పులు ఎందుకు అవుతాయి ముఖ్యంగా తెలియజేయండి గురుగారు. ప్రధానంగా మేషరాశి చూసుకుంటే అండి, అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు మరియు కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశిలో జన్మించడం జరుగుతుంది. ఈ మేషరాశాధిపతి కుజుడండి. ఈ యొక్క కుజుడి యొక్క ప్రభావం జాతకంలో ఏ రకంగా ఉంది అని చూసుకున్నట్లయితే జన్మరాశివశాత్తు అని చెప్తామండి మనం. జన్మరాశివశాత్తు కుజుడి యొక్క పరిస్థితి చతుర్థంలో, అంటే తల్లి యొక్క ప్లేస్లో కానీ ఆస్తుల యొక్క ప్లేస్లో కానీ 4వ స్థానంలో కుజుడు నీచిపట్టి ఉంటే ఆ వ్యక్తి యొక్క జాతకములో ఆ వ్యక్తి ఆడవారైనా మగవారైనా ఆర్థిక ఇబ్బందులు క్షీణించడం, అప్పులు విపరీతంగా పెరిగిపోవడం, మానసిక వ్యాధి ఎక్కువ అనుభవించడం, లేదా వీరికి జాతకం రీత్యా జన్మరాశివశాత్తు ధనాధిపతి అంటే సంపద, కుటుంబము మరియు మారకము అని చెప్తారు. జ్యోతిష శాస్త్రంలో ఏంటంటే సంపద అంటే మనం ఎంత సంపాదిస్తున్నాం జీవితంలో, కుటుంబం అందరం కలిసి ఉన్నామా చూడండి, కావలిస్తే వీడితోటి కానీ ఆ అమ్మాయితో కానీ వివాహం ఇంత కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది అంటారు. ఈ కుటుంబం చిన్నాభిన్నం అవ్వడానికి కారణం ఏమిటంటే 2వ స్థానం జన్మరాశివశాత్తు. ఈ యొక్క 2వ స్థానము మేషరాశికి శుక్రుడు, కలత్రకారకుడు శుక్రుడు, 7వ స్థానం. ఇది భార్య యొక్క స్థానం అని చెప్పడం జరుగుతుంది జ్యోతిష శాస్త్రంలో. అంటే సంపద స్థానం, కలత్ర స్థానం నీచపట్టి కన్యా రాశిలో సంచరిస్తుంటే ఎవరి జాతకంలోనైనా వారి కుటుంబ స్థానం బ్లాస్ట్ అయిపోతుందండి. ఆర్థికంగా క్షీణించిపోతాడు, గొడవలు ఎక్కువగా అయిపోతూ ఉంటాయి వీటి వల్ల. అదే తృతీయ స్థానం సోదర సోదరీమణులతో గొడవ జరుగుతూ ఉంటుంది మేషరాశి వారికి. ఎందువల్ల తృతీయాధిపతి షష్ఠాధిపతి అయిన బుధుడు వ్యయంలో మీనంలో నీచపట్టి ఉండడం వల్ల కోర్టు లావాదేవీలు జరుగుతాయండి చాలా మందికి. అప్పచెల్లెల మధ్య అన్నదమ్ముల మధ్య చూసారో లేదో. దానికి ప్రధానమైన కారణం ఏమిటంటే తృతీయ షష్ఠాధిపతి అయిన బుధుడు వ్యయస్థానంలో మీనంలో నీచ సంచారం జరగడం వల్ల ఎవరైతే కావాల్సిన చూసుకోండి. ప్రాక్టికల్గా నేను 3-4 వేల జాతకాలు చూసిన విశ్లేషణతో చెప్తున్నాను. తృతీయ షష్ఠాధిపతి అయిన బుధుడు వ్యయస్థానంలో మీనంలో నీచ సంచారం జరుగుతూ ఉంటుంటే కోర్టు వ్యవహారాలు పడతాయి. లేదా ఒక వ్యక్తి ఆరోగ్య స్థితిగతి ఎలా ఉంటుంది, ఒక వ్యక్తి జాతకం చూసుకున్నట్లయితే మేషరాశిని చూసుకున్నట్లయితే తల్లి అనారోగ్యం చెందింది లేదా తండ్రి అనారోగ్యం చెందాడు, దానికి కారణం ఏమిటి అని చూసుకున్నట్లయితే భాగ్యాధిపతి వ్యయాధిపతి అయిన గురుడు నీచ సంచార యోగం మకరంలో సంచరించడం వల్ల తండ్రి వీడి చిన్న వయసులోనే అనారోగ్యం పాలవుతాడు. లేదా తల్లికి అనారోగ్యం పాలైందో కిడ్నీ కొట్టేసింది అంటారు, లేదా డయాబెటిక్ వచ్చిందంటారు. దీనికి కారణం ఏమిటి? చతుర్థాధిపతి అయిన కుజుడు నీచ సంచారం జరగడం వల్ల జరిగే విశ్లేషణ. లేదా వివాహం అయిందండి, 7 సంవత్సరాలు అయింది, 8 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు, కారణం ఏమిటి? పంచమాధిపతి అయిన రవి 7వ స్థానంలో మేషరాశికి తులలో నీచ సంచారం రవి సంచరించడం వల్ల పిల్లలు ఆలస్యం జరుగుతూ ఉంటారు. ఇది ఒకళ్ళే ఆధారపడి తీసుకునే విషయం కాదండి. పిల్లలంటే భార్య భర్త యొక్క జాతకాలు. ఇక మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అప్పులు లావాదేవీలు వీటి నుంచి బయటపడాలి మేషరాశి వారు. ఏ దేవతారాధన చేస్తే అత్యద్భుతమైన రాజయోగం జరుగుతుంది అని చూసుకున్నట్లయితే ఈ మేషరాశిలో జన్మించిన వారు అశ్విని నక్షత్రం వాళ్ళైనా, భరణి నక్షత్రం వాళ్ళైనా, కృత్తికైనా, ఈ 3 నక్షత్రముల వాళ్ళు 1వ పాదం కృత్తికా నక్షత్రం వాళ్ళు శని భగవానుడి సంవత్సరం అంతా ఆరాధించడం వల్ల అప్పుల సమస్యల నుంచి బయటపడే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. లేదా మేము ఎలా శనిగ్రహం ఆరాధన చేయలేము, ఆరాధన చేయడానికి మాకు మనసు ఇష్టపడదు అనుకునేవారు కాకి తెల్లవారుజామున ఆహారంగా ఎవరైతే కారం బూంది ఒక మీ గుప్పిడితోటి తీసి గోడ మీద పెడతారో అలా నిత్యం పెట్టినట్టు అలా ఒక 3 నెలలు చేసిన 90 రోజులు
అత్యద్భుతంగా మంచి రిజల్ట్ వస్తుంది. అప్పుల బాధ నుంచి బయటపడిపోయి ఆర్థిక స్థితిగతుల నుంచి అత్యద్భుతమైన స్థాయికి ఎదుగుతాడండి. ప్రధానంగా మేషరాశికి కారణం ఏంటంటే కుజస్తంభన ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఒకే నక్షత్రం మీద ఆధారపడకుండా అశ్విని నక్షత్ర జాతకుడిగా జన్మించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు కేతు మహర్దశలో జన్మించడం జరుగుతుంది మేషరాశిలో. ఈ కేతు యొక్క ఫలితాలు మధ్య వయసులోకి వచ్చేటప్పటికి అంటే ఏంటంటే 5.5-6 సంవత్సరాలకు వచ్చేటప్పటికి శుక్ర మహర్దశ ప్రారంభం అవుతుంది కుర్రాడి యొక్క జాతకంలో. ఈ శుక్ర మహర్దశ ఏం చెప్తుందంటే విలాసవంతమైన వస్తువులు, ఆర్థిక స్థితిగతులు, భవంతులు కొనడం ఇలాంటివి ఎక్కువగా తండ్రికి వీడి ద్వారా సంక్రమిస్తాయి అని చెప్పడం జరుగుతుంది. ఇకపోతే భరణి నక్షత్ర జాతకులు చూస్తే వీళ్ళకి చాలా కోపం ఎక్కువగా ఉంటూ ఉండడం, చికాకు ఎక్కువగా ఉంటూ ఉండడం, నాకు తల్లిదండ్రులు ఏం చేసినా చేయలేదనుకున్న మనస్తత్వం ఎక్కువగా ఉండడం, ఈ రకమైన మనస్తత్వాలు భరణి నక్షత్ర జాతకులకు ఉంటాయి. ఇకపోతే కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించి మేషరాశిలో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ మాటే నెగ్గాలి అనుకుంటారు. ఎందుకంటే మేషరాశికి అధిపతి కుజుడు, నక్షత్రాధిపతి కృత్తికా నక్షత్రానికి రవి. రవి అంటే చాలా పవర్ఫుల్ గ్రహం. ఉన్న గ్రహాల్లో మనకి 9 గ్రహాల్లో చాలా అత్యద్భుతమైన అతి పెద్దదైన గ్రహం అర్క అంటారు. అర్క అంటే సూర్యగ్రహం. అందువల్ల ఈ బలం వీరికి ఇంకా పెరిగిపోతుందండి. ఎవరైనా మాట్లాడుతున్నారు 10 మందిలో ఉండి, ఈ 10 మందిలో వీళ్ళ మాటే ముందు ఉండాలి అనుకుంటారు. ఈ కృత్తికా నక్షత్రం 1వ పాదంలో ఉన్న వాళ్ళు వాళ్ళ మనసు కూడా చక్కమని గమ్ముని ఏమైనా అన్నామేమో అనుకున్న స్థితిగతి కింద ఏర్పడిపోతుంది. అది చూసుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి ఈ యొక్క గుణగణాలుగా ఉంటాయి. ప్రధానంగా ఈ పరాభవనామ సంవత్సరం 2026-2027 ఏ రకంగా ఉంటుంది మేషరాశి వారు అని చూసుకున్నట్లయితే వీరు ఆరోగ్యరీత్యా ఏళ్ళు నడిచిన ప్రభావం వల్ల గురు చండాల యోగం అంటే గురుడి యొక్క స్థానం మారడం వల్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా అశ్విని నక్షత్ర జాతకులు చూసుకున్నట్లయితే 34 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో, ఎందువల్ల అంటే వీరికి చంద్ర మహర్దశ మధ్య దశలో చంద్రాంతర్దశ చంద్ర మహర్దశ అయిపోతుంటేనే చిన్న లిటిల్ మోర్ యాక్సిడెంట్స్ అయ్యే ఆస్కారాలు ఎక్కువగా ఈ సంవత్సరం కనిపిస్తున్నాయండి. ఈ యొక్క శని యొక్క ప్రభావం వల్ల, ఈ ఏళ్ళు నడిచిన ప్రభావం వల్ల ఏ దానం చేస్తే వీళ్ళు అత్యద్భుతమైన యోగం ఏర్పడుతుంది. నల్ల నువ్వులను దొరుకుతాయండి. అది కానీ కళ్ళు లేని వాళ్ళకి నల్ల ద్రాక్ష జ్యూస్ ప్రతి శనివారం 7 శనివారాలు కళ్ళు లేని వ్యక్తులకి అశ్విని నక్షత్ర జాతకులు నల్ల ద్రాక్ష జ్యూస్ దానం చేయడం వల్ల ఒక ఇద్దరికి చాలండి, ఎక్కువ అక్కర్లేదు. 7 శనివారాలు చేసిన వాళ్ళ అత్యద్భుతమైన రాజయోగం ఏర్పడి నేను అనుకున్న ఈ యొక్క గండాలు కానీ లేకపోతే మిగతా విషయాల నుంచి బయటపడే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే భరణి నక్షత్ర జాతకులు చూసుకున్నట్లయితే వీళ్ళకి క్యాట్రాక్ట్ ఆపరేషన్ జరిగి జూన్ 17వ తారీఖు దగ్గర నుంచి సెప్టెంబర్ 19, 2026 వరకు కొంచెం కంటికి సంబంధించిన రుగ్మతలో క్యాట్రాక్ట్ పడడం కానీ కళ్ళు కనిపించకపోవడం కానీ ఈ కంటికి సంబంధించిన రుగ్మతలు వస్తాయండి. ఎవరికండి 56వ సంవత్సరం దగ్గర నుంచి 68వ సంవత్సరం ఉన్న ప్రతి వ్యక్తికి. అది కాకుండా ఎగ్జామ్స్ చదువుతున్నారు, ప్రధానంగా ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ గ్రూప్స్ చదివే వాళ్ళకి అంటే ఈసీఈ కానీ ట్రిపుల్ ఈ కానీ విద్యార్థులు చదివే విద్యార్థులకు బ్యాక్లాగ్స్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. భరణి నక్షత్రం వాళ్ళు వీరు హయగ్రీవుడి యొక్క స్తోత్రం నేను చెప్పిన సమయంలో ఎప్పుడండి జూలై 19వ తారీఖు నుంచి అక్టోబర్ 17వ తారీఖు లోపు హయగ్రీవుడిని వదలకుండా ఆరాధన చేసిన ఎడలా వీళ్ళు ఎగ్జామ్స్లో నెంబర్ 1 మార్క్స్ తోటి సఫలీకృతం అవడంలో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే కృత్తికా నక్షత్రం 1వ పాదం ఈ మేషరాశిలో ఉంది. వీరికి స్ప్లాంటైటిస్ కానీ మెండరాలు పట్టేయడం కానీ సడన్గా జరుగుతుంది. ఏ టైంలో జరుగుతుంది? ఈ గురుడి యొక్క సంచారం మే 21వ తారీఖు నుంచి మారుతుందండి. మే 21వ తారీఖు నుంచి ఆగస్టు 17 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. మెడ నరాల దగ్గర నరాల బలహీనతగా ఉండడం, మెడ నరాలు పెట్టేయడం ఇవి ఎక్కువగా ఉంటాయి. దీనికి ఏ రకమైన చెయ్యాలి అని చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు ప్రతి మంగళవారం 3 to 4:30 సమయం మధ్యలో చాలా జాగ్రత్తగా వినండి లైవ్లో చూసేవాళ్ళు. మేషరాశి కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క మంగళవారం 3 to 4:30 మధ్య రాహుకాలం అని చెప్పడం జరుగుతుంది. ఈ రాహుకాలం యొక్క సమయంలో రావి చెట్టు దగ్గరికి వెళ్ళి చీమలకి ఒక 2 చెంచాల పంచదార వేసిన ఎడలా వీరు అనుకున్న కోరిక ప్రతిదీ దిగ్విజయంగా సాగి అత్యద్భుతమైన యోగ ఫలితాలు చూడడంలో ఎటువంటి సందేహం లేదండి. మధ్యాహ్నం 3 to 4:30 రాహుకాలం అండి. ప్రతి మంగళవారం ఈ సమయంలో పంచదార వేయడం వల్ల చీమలకు పంచదార వేయడం ఏంటి అని ఆలోచిస్తే ఈ ఏలినాటి శని యొక్క ప్రభావం ప్రధానంగా చీమ మీద చూపిస్తుందండి. ఈ చీమకి ఎవరైతే ఆహారం పెట్టారో ఇది వెళ్ళి శని భగవాన్ నెమ్మదిగా పాకగలదు, ఫాస్ట్గా పాకేయలేదు. ఇది 10 మంది చీమలను పోగు చేసి 10 మందికి చెప్తుంది పలానా వ్యక్తి నాకు ఈ పంచదార వేసాడని. ఎందుకంటే ఈశ్వరుడు ఆజ్ఞ అయిందే చీమ కూడా కొట్టదంటారు. ఇది మనకి వాడుకతో వచ్చిన మాట. ఇలాగ ఈ శని భగవానుడికి ఎవరైతే ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ఈ మేషరాశి వాళ్ళని దానం ఎక్కువ చేస్తారో
దానం ఎవరైతే ఎక్కువ చేస్తారో ఈ మేషరాశిలో జన్మించిన వారు ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం, అనుకున్న సకల కార్యసిద్ధులు అనుభవిస్తారండి. ఓకే గురుగారు, ఈ ఏలినాటి శని ఎప్పటిదాకా ఉంది గురుగారు? ఏలినాటి శని మేషరాశికి ప్రధానంగా మన కుంభం నుంచి మీనరాశిలోకి సంచరించాడండి. ఇది 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఈ 2.5 సంవత్సరాల్లో ఏం చెప్తుందంటే శాస్త్రం, మనకి ఒక రాశికి 9 పాదాలు ఉంటాయి. అవును. మేషం 4 అశ్విని నక్షత్రం 4 పాదములు, భరణి నక్షత్రం 4 పాదములు, కృత్తికా నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 పాదములు చెప్పడం జరిగింది. ఈ 9 పాదముల్లో ఎలా ఉంటుంది అంటే 30 రోజులకు ఒక్కొక్క పాదం నుంచి ఒక్కొక్క పాదంలోకి 27 రోజులకు మారుతూ ఉంటాడండి ఆయన. కరెక్ట్గా 27th డే నక్షత్రాలు 27 ఎప్పుడయ్యో ఆ 27 రోజున ఒక పాదం నుంచి వేరో పాదంలోకి మారడం జరుగుతుంది. ఈ పాదంలోకి మారడం కుంభం నుంచి మీనంలో సంచరిస్తున్న కారణంగా వ్యయాధిపతి అయ్యాడు జన్మరాశి వశాత్తు మేషరాశికి. ఈయన ఎలాంటి వాడండి? రాజ్యాధిపతి, లాభాధిపతి. రాజ్యస్థానం, లాభస్థానాన్ని ధ్వంసం చేసేవాడు వ్యయ స్థానంలో ఉన్నవంటే. చాలా 10th హౌస్ ఆఫ్ శాటర్న్ మేషరాశికి 10వ స్థానాధిపతి, 11వ స్థానాధిపతి. అంటే జ్యోతిష శాస్త్రంలో ఏం చెప్తారంటే రాజ్యాధిపతి, లాభాధిపతి ఎక్కడున్నాడండి? వ్యయంలో. అంటే రాజ్య భ్రష్టత్వం ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ మినిస్టర్గా ఉన్నాడు, వాడి మీద ఏదో ఒక బ్యాడ్ ఎఫర్మేషన్ వచ్చి ఆ మినిస్టర్ నుంచి తొలగించడం జరుగుతుంది. లేదా విపరీతమైన ఎక్సలెంట్ బిజినెస్ చేస్తున్నాడు ఒక బిజినెస్ మ్యాన్ మేషరాశిలో జన్మించిన వ్యక్తి, వాడికి ఆటోమేటికల్లీ పార్ట్నర్షిప్లో నష్టం రావడం కానీ, లేదా ఫ్యాక్టరీ ధ్వంసం అవడం కానీ, అప్పులు పెరిగిపోవడం కానీ ఇవి ఎక్కువగా ఉంటాయి. దీని నిమిత్తం నేను చెప్పుకుని రెమెడీస్ చేసినట్లయితే అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ప్రధానంగా 2 ముఖ్యమైన విషయాలు గుర్తించుకోవాలి అందరూ చూసేవాళ్ళు. ఎవరైతే తల్లిదండ్రులు తిట్టకుండా ఆనందంగా చూసుకున్నారో చాలా జాగ్రత్తగా వినండి. తల్లిని గౌరవించే వ్యక్తి, అంటే తండ్రిని గౌరవించడం దాంట్లేదు, తల్లిని ఎవరైతే గౌరవిస్తారో ఏలినాటి శని ప్రభావంలో వారికి ఆరోగ్యం అత్యద్భుతంగా ఉంటుంది. తండ్రిని ఎవరైతే గౌరవిస్తారో ఫైనాన్షియల్ స్టేటస్ నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోతుందండి. అట్మోస్ట్ పొజిషన్లో డౌన్ఫాల్లో ఉన్నవాడు తండ్రి లేకపోయినా తల్లి లేకపోయినా వారి యొక్క పటాలకు వేసి పితృదేవతలు అని చెప్పడం జరుగుతుంది. మనం యాక్చువల్లీ బ్రాహ్మణుల్లో కానీ, క్షత్రియుల్లో కానీ, లేదా మిగతా కొన్ని వర్ణాల్లో కానీ ప్రతి సంవత్సరము జరగడం జరుగుతుంది. అలా కాకుండా అమావాస్య నాడు ఒక్కరోజు ప్రతి నెల ఉన్న అమావాస్య పితృదేవతల రోజు అని చెప్పడం జరుగుతుందండి. మనకి ఏమీ దొరకలేదు, ఏదో 2 అరటిపళ్ళు ఉన్నాయి, ఎవరికో ఒకడికి ఆ పితృదేవతల పేరు మీద వాళ్ళు తింటున్నారు అన్న ఆలోచనతో ఎవరైతే పెడతారో వాడికి ఆర్థిక స్థితిగతులు కింద పడిపోకుండా, అంటే ఈ యొక్క వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత 3 రకాలుగా చెప్పారు. ఇదే మంత్రశాస్త్రంలో కూడా గురువు, పరమ గురువు, పరమేష్ఠ గురువు అని చెప్పడం జరిగింది. ఒక గురువు ఉంటారు, మనకు మంత్రం ఇస్తారు, దాన్ని మంచికి ఉపయోగిస్తాడు, ఈ వ్యక్తి చెడుకి ఉపయోగిస్తాడు నాకు తెలియదని పరమ గురువుని అడుగుతారు. ఈ గురువు గారు పలానా వ్యక్తికి రవికుమార్ అన్నవాడికి ఉపదేశం చేస్తున్నాను, చండీ ఉపదేశం, వీడు ఏ రకంగా ఉపయోగిస్తాడు? చండీలో 13 అధ్యాయాలు రకరకాల వివరాలు చెప్పారండి, దేనికైనా ఉపయోగించవచ్చు. అలాగని కాకుండా పరమ గురువు, పరమేష్ఠ గురువు అని అడుగుతారు మళ్ళీ. అందుకనే శ్రీ విద్యోపాసనలో గురువు, పరమ గురువు, పరమేష్ఠ గురువు అని చెప్పడం జరిగింది. ఎందువల్ల? అలాగే కూడా నిత్యానుష్ఠాన కర్మల్లో శ్వేతస్మార్త క్రియలు, శ్వేతక్రియ ఒకటి, స్మార్తక్రియ ఒకటి. శ్వేతక్రియ అంటే మంత్రానుష్ఠానం, శ్వేత స్మార్త క్రియలు అంటే ఏంటంటే పెద్దలు పితృదేవతలకి అందరికీ ఏ రోజు పడితే ఆ రోజు పెట్టరు, వాళ్ళకి ఇష్టమైన తిథి ఏ రోజు ఉందో వాళ్ళకి ఇష్టమైన వండి పెట్టడం వల్ల, దానివల్ల కులం కానీ, మతం కానీ, జాతి కానీ లేకుండా ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క తిథి నాడు పెట్టడం వల్ల కానీ, ప్రతి నెల అమావాస్య నాడు వాళ్ళని ఉద్దేశించి పెట్టడం వల్ల కానీ మంచి అభివృద్ధి చెందడంలో ఎటువంటి సందేహం లేదండి. ఇది మేషరాశి యొక్క ఫలితాలండి. ఓకే గురుగారు, ఇందాక ఒక చిన్న సందేహం, మీరు అన్నారు కదా విద్యార్థులకి బాగుండాలి అంటే కనుక హయగ్రీవ స్తోత్రం పఠించమని చెప్పారు. అంటే పిల్లలు కొంతమందికి అంటే వాళ్ళకు అంతగా రాదు కదా, సో వాళ్ళ పేరెంట్స్ అంటే అమ్మ గాని నాన్న గాని హ్యాపీగా వారి యొక్క పేరు మీద తల్లిదండ్రులు చేయొచ్చు హ్యాపీగా. ఈ హయగ్రీవ స్తోత్రం చేసి మా కుర్రాడు మంచి అభివృద్ధిలో చెయ్యాలి. ఏమీ లేదండి, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వచ్చేసింది కాబట్టి అదే శ్లోకాన్ని జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీ ఉపాస్మహే అన్నది ఒక వీడియో కింద చేసి వాడి చెవిలో పెడితే డైలీ నిత్యం వింటూ ఉంటాడు. ఎందుకంటే బ్రెయిన్ ప్రాసెసింగ్ అన్నారు మన చిన్నప్పుడు. బీపీ అంటే ఏంటంటే బ్రెయిన్ ప్రాసెసింగ్, బ్రెయిన్కి ఎక్కించడానికి ఈ శ్లోకం. వీడు మనసా వాచ నేను విన్నాను ఈ శ్లోకం, వాడు చదివినవే
అక్కడ ఎగ్జామ్స్లో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వస్తాయండి. ఓకే గురుగారు. సో విన్నారు కదా, మేషరాశి వారికి కనుక ఏ సత్ఫలితాలు పొందాలి అంటే మనం ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలో గురుగారు చాలా క్లియర్గా అయితే ఈ వీడియోలో తెలియజేశారు. కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, మీరు కనుక మీ పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలి లేకపోతే ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం.